హలో పిల్లలు, ఈరోజు గణేశుని నవరాత్రులలో 8వ రోజు. ఈరోజు కథ దేవతల యజ్ఞం. అనగనగా ఒకసారి దేవతలు పెద్ద యజ్ఞం ప్రారంభించారు. అయితే గణేశుని పూజ చేయడం మర్చిపోయారు. ఫలితంగా ఎన్నో అడ్డంకులు, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. యజ్ఞం సగంలోనే ఆగిపోయింది. అప్పుడు వాళ్ళకి తర్వాత అర్థమైంది ఏంటి అంటే గణేశుని పూజ చేయడం మర్చిపోయారు అని గుర్తుకొచ్చింది. అప్పుడు గణేశుని పూజ చేశారు. అప్పుడు యజ్ఞం విజయవంతంగా పూర్తయింది. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటి? గణేశుని ఆశీస్సులు లేకుండా ఏ పని జరగదు. అందుకని ఏ పని చేసేటప్పుడు స్టార్ట్ చేసే ముందు మనం గణేశుని తలుచుకొని పూజ చేసుకుని గణేశుని మొక్కి పూజ స్టార్ట్ చేయాలి. అర్థమైందా మీకు? సరే, మరి రేపు ఇంకో కథతో కలుద్దామే. బాయ్.